2 దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం వల్లభనేని వంశీది. ఆయన 2004లో విజయవాడ పార్లమెంట్ టికెట్ ఆశించారు. కానీ టీడీపీ నుంచి అశ్వినీదత్ దక్కించుకున్నారు. వంశీ ఆ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసి పెట్టారు. ఇక ఆయనలోని డైనమిక్ నేచర్ ని గమనించిన టీడీపీ పెద్దలు 2009లో అదే విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ ఓటమి పాలు అయ్యారు. ఈ 2 సార్లు కాంగ్రెస్ తరపున లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలిచారు. ఇక 2014లో ఆయనకు గన్నవరం అసెంబ్లీ టికెట్ ఇస్తే మంచి మెజార్టీతో గెలిచారు. 2019లో వైసీపీ ఊపులో సైతం ఆయన తన సీటుని నిలబెట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇన్ని చేసినా ఆయన 2019 తర్వాత వైసీపీలోకి చేరడమే రాజకీయంగా తీసుకున్న రాంగ్ డెసిషన్ అని ఆయన గురించి తెలిసిన వారు చెప్తుంటారు. అయితే అప్పటికీ అది కరెక్ట్ డెసిషన్ అనేవారు కూడా లేకపోలేదు. మొత్తానికి వైసీపీలో చేరి వంశీ బాగున్నది ఏమిటి అంటే జైలు జీవితం అని బాధపడేవారు ఉన్నారు. జైలు నుంచి కొద్ది నెలల క్రితం బయటకొచ్చిన వంశీ ఊసు మాత్రం ఎక్కడా లేకుండా పోయింది. ఆయన ఏం చేస్తున్నారు అన్నది కూడా తెలియడం లేదు. అయితే వంశీ ఆరోగ్యం బాగాలేదని ఆయన కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకుంటారని అప్పట్లో చెప్పుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వంశీ రాజకీయంగా ఏం చేస్తారు అన్నది ఇంకోవైపు చర్చగా ఉంది. గన్నవరం నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచిన వంశీకి అక్కడ నుంచి పలుకుబడి ఉంది. ఆయన అనుచరులు అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ కూడా గన్నవరం ఇన్ఛార్జి విషయంలో వంశీనే అనుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక చూస్తే కనుక వంశీ ఏకంగా 3.5 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఈ సమయంలో ఆయన అనారోగ్యం పాల్పడ్డారు. జైలు నుంచి వచ్చిన వెంటనే జగన్ని కలిసి ధన్యవాదాలు చెప్పారు. జైల్లో ఉన్నప్పుడు తనను పరామర్శించినందుకు అలా మర్యాదపూర్వకమైన భేటీనే అయ్యారు తప్ప రాజకీయంగా కాదని అప్పట్లో చెప్పుకున్నారు. ఇక మరోవైపు చూస్తే వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు అన్న ప్రచారం అయితే సోషల్ మీడియాలో సాగుతుంది. ఆయన ఇక మీదట పాలిటిక్స్ కి దూరంగా ఉంటారు అని అంటున్నారు. కుటుంబ సభ్యులైతే రాజకీయాల జోలికి పోవద్దని ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. అంతేకాదు శ్రేయోభిలాషులు కానీ ఆయన హితాన్ని కోరేవారు కానీ ఇదే మాట చెప్తున్నారట. వ్యాపారాలు చేసుకోమని సూచిస్తూనే ఇక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేయడం బెటర్ అని అంటున్నారట. దీంతో వంశీ కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారని ప్రచారం అయితే సాగుతుంది. అయితే వంశీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తప్పకుండా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తారు అని అభిమానులు అంటున్నారు. ఆయనకు కండిషన్లతో కూడిన బెయిల్ రావడం వల్లనే రాజకీయాల నుంచి మాట్లాడటం లేదో తప్ప ఆయన గుడ్ బై కొట్టరని ఫైటర్గానే ఉంటారని అంటున్నారు. అయితే వంశీ గన్నవరంపై చూడడం లేదని మరోవైపు చర్చ సాగుతుంది. ఇక వైసీపీ మాత్రం ఎవరిని ఇన్ఛార్జిగా పెట్టలేదు అంటే వంశీ మీద నమ్మకంతోనే అంటున్నారు. మరి వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటారా లేక కొన్నాళ్లు ఆగి సంచలనం రేపుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా వంశీ నిర్ణయం మాత్రం సంచలనంగానే ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆ నిర్ణయం ఏంటో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.